నమస్కారం. ఈచా డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళ 1800+. స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. చూసారుగా ఎంత హుషారుగా వచ్చేసామో ఈ రోజు కూడా మేము. మరి ఈ రోజు వచ్చిన 6 పార్టిసిపెంట్స్ ఎవరెవరో కనుక్కుందాము. నా పేరు విజయలక్ష్మి. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నాకు అల్లరి చేయడం అంటే చాలా ఇష్టం. ఇంకా మీతో కలిసినందుకు ఇంకా ఆనందంగా ఉంది నాకు. ఓ నువ్వు నేను సేమ్ పించ్ అల్లరి చేయడంలో. హాయ్ సుమా గారు, చెప్పండి మీ గురించి. నా పేరు కావ్య. నేను MBA కంప్లీట్ చేశాను. హైదరాబాద్ నుంచి వచ్చాను. డాన్సింగ్ అంటే చాలా ఇష్టం. మీతో చేయాలని ఉంది. ఇందాకే మళ్ళీ తర్వాత నెక్స్ట్ మళ్ళీనా బ్రేక్ తర్వాత మళ్ళీ నాతోనేనా డాన్స్? అంతే. ఓకే, పెళ్ళైందా మీకు? డాన్స్ లేదండి, ఇంత తొందరగానా. ఇప్పుడు ఏం చదువుకుంటున్నారు? MBA కంప్లీట్ అయింది ఇప్పుడే. ఇంకేముంది, చూస్తారు కదా సంబంధాలు వచ్చినప్పుడు పక్కా చేసుకుంటాం. అప్పుడు మిమ్మల్ని పిలుస్తాం రండి. అప్పుడు నేనెందుకు? పానకంలో పుడకలాగా మీరు మీ వారు చేసుకోండి డాన్స్ చేస్తాము. సుమా గారు వచ్చినప్పుడు కొంచెం స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది. సరే, పెళ్ళైన తర్వాత హనీమూన్ కి ఎక్కడికి వెళ్ళాలని మీరు వస్తారా? అదేమైనా కార్తీక మాసం వనభోజనాల కలిసి వెళ్ళడానికి? మీ హనీమూన్ మీ ఇష్టం, మీరు ఎక్కడికైనా వెళ్ళండి. నేనేం చేస్తాను? సెపరేట్ టికెట్ బుక్ చేస్తామండి. కాదు, మీరు ఒక ప్లేస్ ఏమైనా అనుకున్నారా? ఫలానా చోట ఎప్పుడైనా చూడాలనుకుంటున్నారు? అంటే అయినాక అప్పుడు మా ఆయనతో డిస్కస్ చేసి అప్పుడు డిసైడ్. అసలు ఈ మధ్యకాలంలో అంత ముందుగానే ఆలోచిస్తున్నారు. నాకు పెళ్ళైనట్టయితే నేను స్విట్జర్లాండ్ వెళ్ళాలని, నేను అక్కడికి వెళ్ళాలని, ఇక్కడికి వెళ్ళాలని ఊహల్లోకి వెళ్ళిపోతున్నారు. అప్పుడు వాళ్ళ డెసిషన్స్ వేరుంటే మనం మూడ్ ఆఫ్ అవ్వాల్సి వస్తుంది. అందుకే మీకు చాలా ముందు చూపు ఎక్కువ. ఓకే, గుడ్. హాయ్, నేను మేఘ్నాని. నేను మల్కాజ్గిరి నుంచి వచ్చాను. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నాకు పక్క వాళ్ళు నేర్పించడం అంటే చాలా ఇష్టం. మిమ్మల్ని అయితే ఇంకా ఇష్టం. నేను పక్కగా లేను కదా, ఉన్నారు కదా, మీరిద్దరు జాగ్రత్తగా ఉండాలి కదా. మీ పక్కకు వచ్చి ఏడ్పిస్తాను కదా. నా పక్కకి నేను రానివ్వను కదా. డాన్స్ చేసినప్పుడు వస్తాను కదా. అయితే చూద్దాం కదా. ఓకే. నేను దివ్య, హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇంటర్ సెకండ్ ఇయర్, శ్రీ గాయత్రి కాలేజ్. ఓకే. హాయ్ అక్క. హాయ్ దివ్యవాణి. దిస్ ఇస్ దివ్య ఫ్రమ్ పెద్దంబర్పేట్. నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను, అర్జున్ కాలేజ్. నాకు డాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం. నువ్వంటే ఇంకా ఇష్టం. థ్యాంక్ యూ. హాయ్ అక్క. హాయ్ భావన. ఐఎమ్ భావన ఫ్రమ్ హైదరాబాద్. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నా హాబీస్ వచ్చేసి అల్లరి చేయడం, డాన్స్ చేయడం. ఓకే, పరిచయాలు అయిపోయి. మరి 6 ఎవరు ఇవాళ విన్ అవుతారో చూద్దాం. ఈచా డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జరా జరా. ఓకే, ఎవరికి స్టార్ కార్డ్ వచ్చిందో చూద్దాము. లష్కర్ పోరి చూడు, లాయిలబ్బ బుగ్గ చూడు, చిలక ముక్కు చూడు, ముక్కెర మీదెరుపు చూడు, ఎర్ర చీర చూడు, బిర్రు రైగ సోపు చూడు, అత్తరు సెంటు చూడు, అత్తొచ్చిన దారి చూడు, దిష్టై దాగుదాది బుక్కన సుక్కెట్టి చూడు, లష్కర్ పోరి చూడు, లాయిలప్ప బుగ్గ చూడు, చిలక ముక్కు చూడు, ముక్కెర మీదెరుపు చూడు. ఓకే, మేఘనాకి 20 పాయింట్స్. ఒక హోటల్ లో రూమ్ లో ఉంటున్నటువంటి భార్యాభర్తల దగ్గర నుంచి రిసెప్షన్ కి ఫోన్ వెళ్తుంది అనమాట. భర్త ఫోన్ చేసి మేనేజర్ తో అంటాడు, మా భార్య దూకేస్తాను అంటుంది కిటికీలో నుంచి, మీరు అర్జెంట్ గా పైనకి రావాలి అంటాడు. అయ్యో, నేను పైకి రావడం ఎందుకు, మీరు కొంచెం ఆవిడని ఎలాగైనా సరే ఆపండి అంటే, ఊరుకోవయ్యా కిటికీలు తెరుచుకోవట్లేదు, నువ్వు కొంచెం వచ్చి హెల్ప్ చేస్తావు అంటాడు. మేఘనా ఇక్కడే ఉండు, నువ్వు వాళ్ళకి ఏమొచ్చిందో చూడాలి కదా. చూపించండి కాదు. పంజరం దింపండి.
మేఘనా, అటు వెళ్ళు, వస్తున్నాను నేను. ధైర్యంగా వెళ్ళు, రండి. One, two, three, go! విజ్జీకి 10 పాయింట్స్. ఒక చేతిలో కోకోనట్, ఏంటండి? కోకోనట్, ఒక చేతిలో ఒక కోకోనట్, ఇంకొక చేతిలో పిజ్జా. మెట్ల మీదకి కింద పడేస్తే ఏది ఫాస్ట్ వస్తుంది? పిజ్జా. ఎందుకంటే ఫాస్ట్ డెలివరీ కదా. రైట్. రెడీ, 1, 2, 3, go! నీకు 12 పాయింట్స్. మీరు కూడా ఏమైనా అడగచ్చు. జోక్. ఓకే. ఒక ఆయన ఈత ఆయన స్విమ్మింగ్ చేస్తుంటాడు, కానీ ఆయనకి ఈత రాదు. Hmm. సో ప్లీజ్ దేవుడా దేవుడా ఒక హెల్ప్ చేయవా అంటే ఏంటి అంటే నాకు స్విమ్మింగ్ రాదు, హెల్ప్ చేయండి. ఒక బోట్ వస్తుంటాడు అతను. అయితే ఓకే బాబు చెయ్యి, హెల్ప్ చేస్తాను అంటాడు. అయితే నువ్వు నాకు దేవుడు వచ్చి హెల్ప్ చేస్తాడు, వెళ్ళిపో అంటాడు. సరే మళ్ళీ ప్లీజ్ దేవుడా హెల్ప్ చేయవా అంటే మళ్ళీ ఇంకొక ఆయన వస్తుంటాడు. అయితే దేవుడా ప్లీజ్ హెల్ప్ చేయండి, చెయ్యి రింగ్ వేస్తా బాబు వచ్చేసేయండి, లేదు నాకు దేవుడు వచ్చి హెల్ప్ చేస్తాడు అంటాడు. సరే లాస్ట్ కి మళ్ళీ చనిపోతాడు. పైకి వెళ్ళాక దేవుడు నువ్వు నాకు మాట ఇచ్చావు కదా హెల్ప్ చేస్తా అని, మరి ఎందుకు చేయలేవు అంటే ఎవడబ్బా పంపించాడు, నేనే పంపించి హెల్ప్ చేయడానికి, మరి నువ్వు హెల్ప్ తీసుకోలేవు అని అంటాడు. అది సో మన కళ్ళ ముందరే ఉండేటువంటి చాలా విషయాల్ని మనం గమనించకుండా ఇంకా ఎవరో రావాలి ఏదో చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాము, కానీ ఉండే వాటిని వాడుకోము అని. అంతే కదా, ఇది రోజువారి జీవితంలో జరిగేది ఇదేనండి. అందుకని కళ్ళ ముందు ఉండే వాటిని ఫస్ట్ అనుభవిద్దాము, లేని వాటి కోసం బాధపడదు. మంచి విషయం చెప్పారు మీరు. థ్యాంక్ యూ. పదండి. రెడీ, 1, 2, 3, go! దివ్యవాణి, నీకు 14 పాయింట్లు. నువ్వు కూడా ఏమైనా దివ్యంగా చెప్పు. నీ హెయిర్ స్టైల్ బాగుందక్క. థ్యాంక్స్. రాత్రి ప్లగ్ లో వేలు పెట్టుకొని పడుకుంటే పొద్దున కల్లా ఇలా తయారవుతుంది. అమ్మా నిజం అనుకునేరు కాదు, ఓకేనా? ఏదైనా షాకింగ్ న్యూస్ వింటే ఇలా అవుతుంది అనమాట జుట్టు. అది నేను అవుట్ అవడానికి షాకింగ్ కాదు కాదు, నేను వేరే షాకింగ్ న్యూస్ విన్నాను. ఏంటో తెలుసా అది? ఏంటి? నేను మేకప్ లేకుండా కూడా అందంగా ఉంటానని. ప్రాక్టికల్ గా చూద్దాం అనుకుంటున్నారా? ఎప్పుడైనా వస్తాను అలా ఎపిసోడ్కి. ఓకే, రెడీ, 1, 2, 3, go! భావనకు 16 పాయింట్లు, దివ్యకి 18 పాయింట్లు. యానిమల్ ఫారెస్ట్ లో ఎలిఫెంట్ ఉంటుంది. ఆ బనానాస్ చూస్తే తినాలి. ఎందుకు ఎలిఫెంట్ అయినది? ఎలిఫెంట్ మాత్రం ఒక దగ్గర ఉంటుంది, కానీ దాన్ని తినలేకపోతుంది. ఎందుకు? అరటి పండ్లు తినలేకపోతుందా? అది ప్లాస్టిక్ కాదు.
అది పెయింటింగ్ అరటి కాదు. అయితే అది ఎలిఫెంట్ నిజమైంది కాదు. అరటి పండ్లు కుళ్ళిపోయాయి కాదు. చెప్పనా? చెప్పు. ఎందుకంటే ఎలిఫెంట్ స్టాచ్యూలో ఉంది. దానికి ఎవరబ్బా స్టాచ్యూ చెప్పింది? వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఉండొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. వెళ్ళండి. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్ చూద్దాం. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మైళ్ళలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇప్పుడు ఒక పాట. అరే వాహవాని యవనం, వాహవాని జవనం, బంగారంలో శృంగారాన్ని కలిపాడు ఆ దేవుడు. దింతాన దింతానా వాహవా, దింతాన దింతానా, దింతాన దింతానా వాహవా, దింతాన దింతానా. చూడగానే అంటుకుంది నాకు యవ్వనం, చూడకుండా ఉండలేను నిన్ను ఏ దినం. కావ్య చాలా బాగా చేసావు కావ్య, సూపర్. అండ్ అలాగే దివ్యవాణి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మేఘన స్టార్ట్ చేసింది, బాగుంది. థ్యాంక్ యూ మేఘన. ఈ పాట ఏ సినిమాలోది? విజయలక్ష్మి. సింహాసనం మూవీ. సింహాసనం అంట. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్. సార్, మీ స్టోరీ రిక్వైర్మెంట్ ఏంటో చెప్తే దానికి తగ్గ లొకేషన్స్ చూపిస్తాను. మా రిక్వైర్మెంట్ స్టోరీ అంటే కథ లేకుండానే లొకేషన్ చూడడానికి వచ్చారా? తిరుగుతూ ఉంటే ఏదో తగులుతుంది కదా. అయితే మీరు తిరగక్కర్లేకుండానే తగిలేసింది సార్. మా మేడం దగ్గర రెడీమేడ్ స్క్రిప్ట్ రెడీగా ఉంది. అది గనక మీరు తీస్తే మామూలుగా ఉండదు, రికార్డుల మీద రికార్డులే. ముందు స్టోరీ ఏంటో చెప్పండి. రెడీ సార్. అనగనగా కోటిపల్లి అని ఒక ఊర్లో కోట్లకు పడగెత్తిన కోటీశ్వరుడు ఒకడున్నాడు. పేరు కోటేశ్వరరావా? కాదు, వెంకటేశ్వరరావు. ఓ. అతనికి కోట్ల ఆస్తితో పాటు కోటి మందిలో ఒకటిగా బ్రతకాలనే కోరిక కూడా బలంగా ఉండేది. దాంతో తన ఆస్తులు కరిగించి హాస్పిటల్స్, అనాథాశ్రమాలు, మరుగుదొడ్లు, గుళ్ళు, బళ్ళు, రోడ్లు, చెరువులు అన్నీ కట్టించి చివరికి చేతిలో చిల్లిగవ్వ లేకుండా చిరికిన బట్టలతో పూరి గుడిసికి షిఫ్ట్ అయిపోయాడు. ఇది కథ కాదు, వ్యధ. అంతేకాదు సార్, ఈ స్టోరీకి నా దగ్గర అదిరిపోయే టైటిల్ కూడా ఉంది. ఏంటో అది? కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. అయ్యే ఏం పీకుతారు? వాళ్ళలాగా అడుక్కు తింటారు. ఈ కథ సినిమా తీస్తే వాడు అడుక్కోవడం కాదు, నేను అడుక్కోవాలి. ఇంతకీ ఆ అమ్మాయి ఆ సినిమాకి పెట్టిన టైటిల్ ఏమిటి? మేఘన. రుచి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. కరెక్ట్ ఆన్సర్. తీసుకో మేఘన, 6 పాయింట్లు. కృషి ఉంటే పార్టిసిపెంట్స్ స్టార్ మహిళలు అవుతారు. ఇప్పుడు ఇంకో పాట. అందరి మనసులు దోచేస్తున్నాడే, కన్నే గీటి కన్నే గుండెల్ని ఎండలో వానల్లో మంచులో ముంచేస్తున్నాడే.
తాకిందంటే పొంగుల్లోన టింతల్ నువ్వు లేని లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యాండిల్ నా తోడై నువ్వే ఉంటే 1000 వాట్స్ క్యాండిల్ హై ముట్టుకుంటే నువ్వు సిగ్గులని పంచర్ ముట్టడించి వేసై మందులతోనే టెన్షన్ అప్పగించినావే సబ్బులున్న లోకర్ మంట పెట్టినావే గుండెల్లో నా క్రాకర్ కమ్ ఆన్ యు ఆర్ మై బ్యూటీ ప్యాకెట్ ఫేవర్ ఫ్రీజ్ అయిపోతే థర్మోమీటర్ ర్యాపర్లో ఉన్న యాపిల్ ఫోన్లే ఓపెన్ చేయి నన్ను సూపర్ మ్యాన్లే రెయిన్బోలో లేని ఇంకో రంగల్లే నీలో పొంగే చూసాలే కమ యు ఆర్ మై పిల్ల పుల్లట్టు కానీ సాధారణంగా ఒక ఎపిసోడ్ లో 6గురికి డాన్స్ రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఇవాళ వచ్చిన ఈ 6గురు బాగా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. ఈ పాటలో హీరో హీరోయిన్ ఎవరు? విజయలక్ష్మి, రామ్ చరణ్, శృతి హాసన్. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఎస్ఎం అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించండి. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ ఏరా. వర్షం సినిమాలో హీరోయిన్ ఎవరు? త్రిష. తీసుకో 6. మేఘనా 2, విజయలక్ష్మి 1, దివ్యవాణి 1, దివ్య 2. ప్రపంచంలో మొత్తం ఎన్ని రకాల జాతుల ఉడతలు ఉన్నాయి? ఆప్షన్ 3. ఏ 255, బి 312. చూసారా, మనం ఇప్పటి వరకు శ్రీరాముడు నిమిరిన ఉడత మాత్రమే ఒక జాతి అనుకుంటున్నాం, కానీ ఇన్ని జాతులు ఉన్నాయంట. 265, 312 చెప్తుంది ఉండండి. 312 కాదు, 265. ఉడతల్లో ఉడత వేరయ్య. 265 ఉడతలు. గల్లవట్టి గుంజుతాంది దీని సూపే, నల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. ఏ మామ దీని చూడకుంటే మన్ను తిన్న పాము లెక్క మనసు పండబట్టే. ప్రియమణి, అనుష్క, శ్రేయాలలో జేజమ్మ ఎవరు? అనుష్క. 6 పాయింట్లు.
మేఘ్నా 2 2 కాదు 1 1 1 2 2 2 మేఘ్నా 2 2 2 విజయలక్ష్మి 2 భావన 2. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మన దేశంలోని తొలి ఓటర్ ఎవరు? ఆప్షన్స్. ఏ శ్యామ్ నేగి, బి విశాల్ డిక్కా. విశాల్ దిక్ కాదు, శ్యామ్ నేగి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మన దేశంలోని తొలి ఓటరుగా శ్యామ్ నేగిని ఎలక్షన్ కమిషనర్ డిక్లేర్ చేసింది. దాంతో ఈ శ్యామ్ గారు కొన్ని రోజుల పాటు వార్తల్లో నిలిచారు. అంటే ఫస్ట్ ఓటేశారనమాట ఆయన. అందరికన్నా ముందు లేచారనమాట, పళ్ళు తోముకున్నారు, వెళ్ళారు. మనం అంతా మెల్లిగా వెళ్ళి మధ్యాహ్నం వేసాం. వాట్ ఏ వే ఆఫ్ పగలగొట్టింది. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది వేళ, ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది వేళ, ఒక చందమామ వడిలో పొంగింది ప్రేమ, ఒక చందమామ వడిలో పొంగింది ప్రేమ, తారా జాబిలి కలవని నాడు దేవెన్ని రాలేదులే. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది వేళ. శబరిమలై పుణ్యక్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది? శ్రీశైలం. శ్రీశైలం కూడా ఒక రాష్ట్రంగా ప్రకటించారా? నాకు తెలియదు. శబరిమలై కేరళ అనే రాష్ట్రంలో ఉంది. రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు అలాగా. ఓకే, ఇదిగో నీకు తెలియకపోతే ఆప్షన్ తీసుకో, పుసుక్కుమని చెప్పేయకు, పుసుక్కుమని పాయింట్లు పోతాయి. ముందుగానే పళ్ళని రుచి చూసి రాముడికి పళ్ళని అందించిన ఆయన భక్తురాలు ఎవరు? ఆప్షన్స్. ఏ శబరి, బి అక్కమాంబ. శబరి. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకో. దివ్య అక్క 1, మేఘన 1, భావన అక్క 1. చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకే మనసా, తుళ్ళి తుళ్ళి తూలి చిట్టి తూలిగల అలుపన్నదే రాదా, ఎక్కడో పూల పొదరిళ్ళలో తుమ్మిదే వాలి జుమ్మంటే, రివ్వని గువ్వలా నింగిలో నువ్విలా తేలిపోతుంటే. లయ నటించిన స్వయంవరం సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్. ఏ వేణు, బి శ్రీకాంత్. శ్రీకాంత్. కాదు, వేణు. కెనియా మహిళలు సగటున ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటారు? ఆప్షన్. ఏ 3, బి 5. 3. షాక్ అవ్వకండి, కెనియా మహిళలు సగటున 5 పెళ్లిళ్లు చేసుకుంటారు. గోవింద గోవింద బాగు చెయ్యి నన్ను గోవింద, పైకితే నన్ను గోవింద గోవింద గోవింద. ఎందుకు 5 పెళ్లిళ్ళు? ఓకే ఓకే ఓకే, రండి. నీకు లంగరయ్యాలా, ఇక నువ్వు నేను ఇరగదీయాలా. నేనేమంటానంటే నువ్వు నాకు దక్కవని చిక్కవని చెప్పకే పిల్ల, గుండెకాయ టపా టపా టపాసుల బ్రతక పిల్ల, సొట్టపడ్డ బంతిలాగా పూర్తినట తిప్పకే పిల్ల, టిక టిక వేషాలేస్తే సరా సరా కాంతదే పిల్ల. ఎగిరే పావురమ్మ సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్. ఏ లయ, బి లైలా. లైలా. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 3. విజయలక్ష్మి 2, దివ్య 1. ఉడతలకి అసలు నచ్చని కాలం ఏది? ఉడతలకి అసలు నచ్చని కాలం ఏది? పోయే కాలం. ఆప్షన్స్. ఏ చలికాలం, బి వేసవి కాలం. చలికాలం. ఎస్, ఉడతలకి చల్లదనం అంటే పడదు.
చలికాలంలో వర్షాకాలంలో అవి ఎక్కువగా గూళ్ళలోనే ఉంటాయి. ముఖ్యంగా చలికాలంలో ఆహారం కోసం కూడా బయటికి రావు. వాటికి కావాల్సిన ఆహారాన్ని వేసవిలోనే సమకూర్చుకొని రకరకాల ప్రదేశాల్లో దాచుకుంటాయి. తీసుకో. అక్క దగ్గర మేఘన 1, భావన 1, కావ్య 1. బాబు ఓరా బాబు బాబు ఎర్ర బాబు పుర్రా మిస్సం కి రుచి పులన బాబు బాబు ఎర్ర బాబు బాబు ఓరా బాబు ధమ్మిడి తిమ్మిడి తరువులేసే గరీబు ఒక నెలలో సాధారణంగా ఎన్ని వారాలు ఉంటాయి? ఒక నెలలో సాధారణంగా ఎన్ని వారాలు ఉంటాయి? 4 లేదా 5. తీసుకోండి 6. మేఘ్నా 2, విజయలక్ష్మి 2, దివ్య 1, భావన 1. ఢిల్లీలోని మహాత్మా గాంధీ సమాధిని ఏమని పిలుస్తారు? ఆప్షన్స్: ఏ రాజ్ ఘాట్, బి బాపు ఘాట్. రాజ్ ఘాట్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్. దివ్యవాణి 1, మేఘ్నా 1, విజయలక్ష్మి 1. ఓకే, సో ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దామా? నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకొక డాన్స్ చూద్దాం. తోట మలుపు కాడ కొంగు
ఈచా డిటర్జెంట్ సోప్ స్టార్ మైళ్ళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం భావన. వరుణ్ సందేశ్. చూద్దాం. -6. అది ఆది. నెక్స్ట్ చిత్రం భావన. సలోని. చూద్దాం. ఇది కరెక్ట్. 6 పాయింట్లు. సలోనినే. నెక్స్ట్ చిత్రం. పోయిన పాయింట్లు వచ్చేసాయి. దివ్యవాణి. సుశాంత్. సుశాంత్. ఓకే చూద్దాం. ఎస్ 6 పాయింట్లు. ఇంకెవరు వస్తారో చూద్దాము. దివ్య. కాజల్. చూద్దాము. ప్రణీత. -6. అయ్యో ఈసారి కూడా గుర్తుపట్టలేను. నెక్స్ట్ చిత్రం భావన. వరుణ్ సందేశ్. సరే చూద్దాం. అమ్మయ్యా ఈసారి బతికిపోయావు. వరుణ్ సందేశే. 6 పాయింట్లు. తర్వాత ఎవరు వస్తారో చూద్దాం. భావన. నిషాగ్రవాల్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. బోల చిత్రం బోల రౌండ్ ముగిసింది. స్కోర్స్ చూద్దాం. స్టార్ మైళ్ళలో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఇది ముందు బ్యాలెన్స్ చేసుకున్న తర్వాతే గేమ్. అదయ్యాక ఇక్కడికి వచ్చి ఒక బ్యాగ్ తీసుకోండి, ఒక బాల్ తీసుకోండి. ఈ బాల్ ని ఇక్కడ నుంచి దొర్లించండి, ఇక్కడ క్యాచ్ పట్టుకోండి. ఇప్పుడు ఈ బ్యాగ్ ని తీసుకొని ఇక్కడ తగిలించండి. ఇది ఆట. 1 2 3 గో. బంతి వేసినందుకు 6 పాయింట్లు, పెట్టినందుకు 6 పాయింట్లు. అక్కడేమో 4 వచ్చేసాయి నీకు, 4 6లు. ఇది ఒక 5 6. టోటలీ 30 + 20 50. ట్రావెలింగ్ సెట్. 1 2 3 గో.
దీనికి పాయింట్లు దీనికి పాయింట్లు రాలేదు, చేత్తో వేసాం. 20 అండ్ కూల్ బాక్స్. విజయలక్ష్మి రెడీ? రెడీ. 1 2 3 గో. ఆ బంతికి పెట్టినందుకు రెండింటికి కలిపి 12 పాయింట్లు ప్లస్ 20 32. అలాగే రోటీ మేకర్. 1 2 3 గో. One, 2, 3, 4, 5, 6 అండ్ కింద ఒక బ్యాగ్ పడిపోయింది కానీ బంతి మీరు వేశారు కాబట్టి దానికి కూడా ఇస్తున్నాం పాయింట్లు. 42 ప్లస్ 20 62. రైస్ కుక్కర్. 1 2 3 గో. ఫస్ట్ వేసిన బంతి ఒకటి మైనస్, ఎందుకంటే నువ్వు టచ్ చేసావు హ్యాండ్ తో కాబట్టి. అది పోగా 1 2 3 4 5 సో 30 ప్లస్ 20 50. డిన్నర్ సెట్. నువ్వు బ్యాగ్ తోనే బంతిని ఆపేస్తున్నావు, బంతి పడిపోకుండా. పడట్లే పడట్లే అంటున్నావు. నువ్వు బ్యాగ్ కొంచెం కిందకి పెడితే బంతి పడిపోతుంది, నువ్వు ఇలా అనేస్తున్నావు దాన్ని. ఓకే, కావ్య లీడ్ లో ఉంది. కావ్య స్కోర్ దాటాలి అంటే నీ టార్గెట్ 54. ఓకే, 1 2 3 గో.
మూడింటికి కలిపి నీకు 36 పాయింట్లు సెట్లకి, అండ్ దీనికి 56 పాయింట్లు. కంగ్రాట్స్, గెలిచేసావు. అండ్ భావన నీకు హండీ సెట్. ఓకే, ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళలో ఈరోజు స్టార్ యువతి భావన. నిన్ను చూడకుంటే చాలు చెప్పల్లో నా పింపుల్, నీ చూపే తాకిందంటే పొంగల్లోన టెంపుల్. లేని లేదంటేనే సైకిల్ లేని హ్యాండిల్, నా తోడై నువ్వే ఉంటే 1000 వాట్స్ క్యాండిల్. ముట్టుకుంటే నువ్వు సిగ్గులని పంచర్, ముట్టడించి వేసే మందులతోనే టెన్చర్. అప్పగించినావే సబ్బులున్న లోకర్, మంట పెట్టినావే గుండెల్లో నా క్రాకర్. కమ్ ఆన్ యు ఆర్ మై బ్యూటీ ప్యాక్.